హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖ చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఈరోజు ఒక మంచి షాపింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియో చాలా బాగుంటుంది. లైక్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాం అత్తయ్య? మాంగళ్య ఎందుకు? షాపింగ్ చేయడానికి. శారీ షాపింగ్కి మొన్న నేను తీసుకున్నాను కదా శారీస్, బాగా నచ్చినాయి అంట. ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం అంటే వెళ్తున్నాం. వెనకాల మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళకు కూడా శారీస్ తీసుకుంటా, చూద్దాం అక్క అని అంటే ఇంకా వెళ్తున్నాము. టైం వచ్చేసి 1:30 అయిపోయిందండి. ఇక్కడే ఇంకెప్పుడైతుందో షాపింగ్. 3:30 దాకా అయితే వచ్చాలి. లిటిల్ వస్తాడు ఆ టైంకి. మాకు ఇంటి దగ్గరే ఉంటుంది మాంగళ్య. తొందరగా అయితే వెళ్ళొచ్చేయాలి. స్కూటీ మీద అయితే వెళ్తున్నాం. ఆషాఢం ఆఫర్స్ ఉందని వెళ్తున్నాం. ఈరోజే లాస్ట్ కదా ఆషాఢం. రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆఫర్స్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఇక్కడ చూద్దాం. వర్షం వచ్చేటట్టుంది. వచ్చేసామండి, ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం. మాకు ఇంటికి అయితే చాలా దగ్గర అండి. 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు స్కూటీ మీద. ఇంకా మాంగళ్యకి అయితే వచ్చేసామండి. చాలామంది అయితే ఉన్నారు లోపల. చాలా రష్ అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు ఆషాఢం లాస్ట్ డే కదా, ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందనేసి ఇంకా చాలా అయితే రష్ ఉన్నారు. లోపల అడిగితే ఆఫర్స్ అయితే 2 మంత్స్ వరకు ఉంటాయి, కేజీ సేల్ మాత్రం ఉండవు అని అయితే అన్నారు. ఇంకా మాంగళ్య అంటే ఎప్పుడు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి కదా, ఎక్కువ బడ్జెట్లో కూడా ఏమీ ఉండవు. లో బడ్జెట్ బట్టలు అయితే ఉంటాయి. ఇంకా దాంట్లో మనం మంచివి చూసుకొని మనకు నచ్చినవి తీసుకోవాలి. ఇంకా ఇక్కడైతే హాఫ్ శారీస్ చూస్తున్నామండి. ఇంకా మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా, మా బాబాయ్ కొడుకు. సో మా పిన్నికి, మా చెల్లికి, ఇంకా ఇద్దరికి అయితే బట్టలు తీసుకుందామని చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ కోసం అయితే సెలెక్షన్ చేస్తున్నాను నేను. నాకు ఈ హాఫ్ శారీ అయితే చాలా నచ్చిందండి. చాలా సింపుల్గా ఉంది. మనం వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లోపల అంటే సెమీ స్టిచ్చింగ్ వచ్చింది మొత్తము. కింద లెహంగా, ఇంకా బ్లౌజు అదైతే స్టిచ్ చేయించుకోవాలి. ఇంకా చూస్తున్నాము కలర్స్ ఏవి బాగున్నాయని. చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఇవైతే. 1200, 1500 లోపే ఉన్నాయి. మంచిగా ఆఫర్ అయితే ఉందన్నమాట వీటికి. ఎవరైనా హాఫ్ శారీ షాపింగ్ చేయాలంటే మాంగళ్యకి వెళ్ళిపోండి. మంచి మంచి హాఫ్ శారీస్ అయితే ఉన్నాయి కలెక్షన్స్. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే మీషోలోదండి. ఎప్పుడో తీసుకున్నాను మీషోలో. మా లిటిల్ పుట్టిన తర్వాత అయితే తీసుకున్నాను. ఇంకొక 2-3 టైమ్స్ అట్లా వేసుకొని ఉంటాను అంతేనండి, ఎక్కువ ఏం వేసుకోలేదు. సో అప్పట్లో అయితే ఒక ట్రెండ్ అయింది కదా ఈ డ్రెస్సు. చాలామంది దగ్గర ఉండేది ఒకప్పుడు. ఒక 2-3-4 ఇయర్స్ బ్యాక్ లేండి. అప్పుడైతే చాలామంది దగ్గర చూసాను ఈ డ్రెస్ నేను. నాకు నచ్చి ఇంకా తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎప్పుడు మాంగళ్యకే వస్తున్నాను, వేరే షాపింగ్ మాల్స్ ఏం లేవా మీ ఇంటి దగ్గర అని అయితే మీరు అడగొచ్చు. కానీ నాకు దీంట్లోనే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తాయి శారీస్, బట్టలు అవన్నీను. ఇంకా మంచి మంచి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయిలేండి దగ్గరలో. కేఎల్ఎం, ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నాయి, కానీ నేను వెళ్ళను వాటికి. పిల్లల బట్టలకైతే ఇంకా తిరుగుతానండి. ఇంకా నాకైతే సింపుల్గానే ఇంకా వీటిలోనే తీసుకోవాలనిపిస్తుంది. పట్టు శారీ సెక్షన్ అనమాట. చూస్తున్నాం వీటిలోంచి ఒక 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసాము. మా పిన్నికి, ఇంకా మా అత్తయ్య తీసుకుంది. లాస్ట్లో ఏం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను మీకు. నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి. బ్లౌజ్ కూడా మంచిగా వచ్చింది దానికి. కొన్ని నచ్చిన వాటికైతే తీసి చూపియమని అడిగినాం. వాళ్ళు బ్లౌజెస్, పళ్ళు అవి అయితే చూపించారు. ఇంకా ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య సెలెక్ట్ చేసుకున్నారు. మంచిగా ఉంది కదండి శారీ అయితే. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది నాకు. లైట్ పర్పుల్ కలర్ వచ్చింది బార్డరు. మంచిగా ఉంది కదండి కలర్ కాంబినేషన్ అయితే. వీడియో షూట్ చేస్తుంటే 4-5 మెంబర్స్ అట్లనే చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి అర్థమైనట్టుంది యూట్యూబ్ వీడియోస్ అని. ఇంకా నాకైతే కొంచెం మొహమాట అనిపించి ఇంకా షూట్ చేయొద్దని అయితే చెప్పాను. ఇంకెవరు చూడనప్పుడు, కొంచెం సైడ్ ఉన్నప్పుడు అయితే వీడియో షూట్ అట్లా చేయించాను. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం అట్లయితే అనిపిస్తుందండి. కొంచెం అలవాటు అయితే ఇంకా మనకు ఫ్రీగా అనిపిస్తుందేమో, చూడాలి మరి. ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నాము. బ్రైట్ కలర్స్ బాగుంటాయని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాము. దీనికి వర్క్ వేపిస్తే మంచిగా ఉంటుందండి. పైన పింక్ షేడ్లో, ఆరెంజ్ షేడ్లో ఉంది కదా, బ్లూ కలర్ మీద ఆరెంజ్ కలర్ షేడ్ వేపిస్తే వర్క్ మంచిగా ఉంటుంది. ఇంకా వర్క్ ఇవ్వడానికి కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తాను వీడియోలో నేను లాస్ట్లో. ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో కుర్తీస్ అవన్నీ ఉన్నాయేమో అని చూసాను. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి. 1200కి 3 పీసెస్, 500కి కూడా ఉన్నాయి 3 పీసెస్, 800కి 3 పీసెస్ కుర్తీ సెట్స్, 500కి అట్లా మంచిగా ఉన్నాయండి కలెక్షన్స్. కాకపోతే సైజెస్ లేవు.
నాకు మీడియము అట్లా చూద్దామని చూస్తుంటే దాంట్లో కొన్నే ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లోనూ నచ్చినవేమో సైజెస్ లేవు. ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్, 4XL అట్లయితే ఉన్నాయి. ఇంకా నార్మల్‌గా అట్లా చెక్ చేద్దాం ఒకసారి ఎట్లున్నాయనేదైతే చూసాము. ఆఫర్స్ ఉన్నప్పుడే ఇట్లా మంచి మంచి డ్రెస్సులయితే వస్తాయండి. ఆఫర్స్ లేనప్పుడైతే బట్టలు చూడ్డానికెళ్తే అసలేవి నచ్చవు. ఆ ర్యాక్స్‌లో ఉన్నవి అసలు తీయబుద్ధి గూడా కాదు. ఇంకా నేను అసలు మాంగళ్యాలో డ్రెస్సెస్ కూడా తీసుకోను. 3 పీస్ సెట్స్ మాత్రం మాంగళ్యాలోనే సెకండ్ ఫ్లోర్‌లో డ్రెస్సెస్ చూసాం కానీ అస్సలు నచ్చలేదు. సారీ ఫస్ట్ ఫ్లోర్‌లో. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి వచ్చాము. మెన్స్ వేర్ ఏదైనా చూద్దాం మా తమ్ముడికని. చూడాలి మరి ఇక్కడ ఏం తీసుకుంటాం. కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడైతే చూద్దాము. రష్ ఎక్కువ ఉన్నారు కదా! చూడ్డానికి వీలవ్వట్లేదు అనైతే ఇంకా పిన్నికి, మా చెల్లికి, మా తమ్ముడైతే తర్వాత తీసుకుంటా అనైతే అన్నాడు. ఇంకా మా బాబాయ్‌కైతే చూస్తున్నాడు. బాబాయ్‌కి షర్ట్స్ అవి తీసుకుందామని అయితే చూస్తున్నాడు. ఇంకా సెలెక్ట్ చేస్తున్నాడు. నేను సెలెక్ట్ చేసినవైతే అస్సలు నచ్చట్లేదు వాడికి. ప్లెయిన్ షర్ట్స్ అట్లయితే చూస్తున్నాడు. ఇంకా ఇట్లా ఫ్లోరల్ ఇవి చూస్తున్నాడు. ఇవి బాబాయ్ వేసుకోడురా అంటే మాట వినట్లేడు. ఇంకా వాడికి నచ్చినవి తీసుకోనీలేవని ఇంకా నేనైతే ఏం మాట్లాడలే. తీసుకున్నాడు వాడు ఫైనల్‌గా. అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ 3 షర్ట్స్ బై 2 గెట్ 1 ఉంటే 3 షర్ట్స్ తీసుకున్నాడు బాబాయ్కి. ఇంకా ఇప్పుడైతే పాయింట్స్ చూడ్డానికి వెళ్తున్నాడు. ఎంతసేపు పట్టిద్దో. లిటిల్ వాళ్ళకి టైం అయింది. లిటిల్ వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది. 3:40కి అయితే వచ్చేస్తారు వాళ్ళు. అప్పటిదాకా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. దగ్గర 3 అయితే అవుతుంది టైం. ఇంకో 10 మినిట్స్లో బయలుదేరాలి. 2 శారీస్ కూడా తీసుకుంది మా అత్త. చూపిస్తాను మీకు లాస్ట్లో ఏ శారీస్ తీసుకుంది. ఏమైందిరా? ప్యాంట్లు బాలే ఆడ ఒకటైనా తీసుకుంటా అన్నావు 800 అట్లా. అసలు బాలే కలర్ బ్లాక్ లేదు. వీటిలో ఒకటి తీసుకో మరి. 1000 ఎంత పడుతుంది ఇది? అనుకున్న కలర్ లేదు, దానికి సెట్ మ్యాచింగ్ కలర్ కావాలి. సరే బయట ఎక్కడైనా చూద్దాం. నువ్వు కోదాడ వెళ్తావు అప్పుడు తీసుకుంది. షర్ట్స్ బిల్లింగ్ చేయించుకో. మా బాబాయ్ కోసం చూసాడండి జీన్స్‌లు అవి కానీ బాగా కాస్ట్ ఉన్నాయి. బయట తీసుకుందామని అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడైతే బిల్లింగ్ దగ్గరకైతే వచ్చాము. సో ఈ 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. దీంట్లోంచి ఒక్కటే తీసుకుంది మా అత్తయ్య. అత్తయ్య అంటే మా మేనత్త అండి. సో మా ఇంటి దగ్గరే ఉంటారు. గోరింటాకు వ్లాగ్‌లో చూపించాను కదా! అందరూ చూసుండరు. చూడండి ఒకసారి ఆ వీడియో కూడా బాగుంటుంది. సో ఇంకా శారీ అయితే చూస్తుంది. తీసుకుందామా వద్దా, తీసుకుందామా వద్దా అని. ఇంకా అంత డైలమాలో ఎందుకు తీసుకోవడము, ఒక శారీ తీసుకుందాము మళ్ళీ వస్తాం కదా షాపింగ్కి, ఇంక అప్పుడు ఏదన్నా చూసి తీసుకుందులే అని అయితే ఇంకా పట్టు శారీ ఒకటి తీసుకుంది. ఇంకా అది తీసుకొని అయితే మాంగళ్య బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ ఉంటాయి కదండి లెఫ్ట్ సైడ్లో. ఇంకా బ్యాంగిల్స్ అట్లయితే చూసాము. మంచిగా ఉన్నాయండి. కానీ అవి ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ టైప్లో ఉండేసరికి విరిగిపోతాయి. ఎక్కువ మనం డైలీ వేర్కి అయితే అస్సలు పనికి రావండి అవి. నార్మల్గా అట్లా ఒత్తేసినా కానీ పగిలిపోతాయి అన్నమాట. నేను తీసుకున్నాను ఆల్రెడీ, ఎక్స్పీరియన్స్ నాకు. మెటల్వి అయితే బాగుంటాయి వీళ్ళ దగ్గర. 110 రూపీస్ ఏ సెట్ అయినా తీసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్కి బాగుంటాయి కదా అని గ్రీన్ పింక్ కాంబినేషన్లో అయితే ఇవి తీసుకుంది మా అత్త. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. నా దగ్గర ఆల్రెడీ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయండి. నేను ఎక్కువగా యూజ్ చెయ్యను. ఒక్కొక్క బ్యాంగిల్ అట్లా వేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే అవి కూడా వేసుకోను. స్టోన్స్ అయితే నా దగ్గర చాలానే ఉన్నాయి. ఇట్లా తీసుకున్నవే ఉన్నాయి. సో ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. క్లైమేట్ అంతా మబ్బుగా అయితే అయిపోయిందండి. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే వర్షం పడింది. ఎక్కువేం పడలేదులేండి. ఇంకా ఇంటికి వెళ్ళినాక లైవ్ అయితే చేశాను. మీరు నిన్న లైవ్ చూసే ఉంటారు కదా! సో ఇవి అంటే షాపింగ్ చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి అయితే లైవ్ చేశాను. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వీడియోని అస్సలు స్టార్ట్ చేయకండి. మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చేసాం. శారీ తీసుకొని బ్లౌజ్ వర్క్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. మా ఇంటి వెనకాలే ఉంటుంది కంప్యూటర్ వర్క్ షాపు. సో అక్కడికైతే ఇద్దామని వస్తున్నాము. చూపిస్తాను ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తాను. లాస్ట్ టైం అయితే ఒక 2 బ్లౌజెస్కి కంప్యూటర్ వర్క్ వేయించానండి. ఇక్కడ థ్రెడ్స్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచింగ్తోని మంచిగా వేశారు. సో మళ్ళీ ఇక్కడికే వచ్చాను. మా ఇంటికి వెనకాల గల్లీలోనే ఉంటుంది. ఇదైతే నార్మల్ మగ్గం వర్క్ అంటే బీడ్స్ అటాచ్ చేయలేదంట. అటాచ్ చేయాలని అయితే అన్నారు. నేను కాస్ట్ అడిగాను. కాస్ట్ వచ్చేసి 3000 అన్నాడు ఫస్ట్. తర్వాతకేమో 2500 అట్లయితే అన్నారు.
ఇంకా అంటే ఓనర్ వేరే ఉంటారు కదా, సో ఆమెను అడిగితే మాట్లాడండి కాస్ట్ అని అయితే అన్నారు. ఇంకా సరేలే అని అయితే ఇంకా డిజైన్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడుకొని అయితే వచ్చేసాము అక్కడి నుంచి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత లైవ్ చేశాను కదండి, లైవ్ అయిపోయినాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పిల్లలు వచ్చేసారు. పిల్లలకైతే జావా ప్రిపేర్ చేశానండి. ఇంకా జావా అయితే పోస్తున్నాను. మొత్తం వేడిగా ఉంటుంది కదా, నేనైతే బెల్లము, పాలు, యాలకులు వేసి ఇంకా పాయసం లాగైతే చేస్తాను జావా. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి ఇట్లుంటేనే బాగుంటుంది కదా తాగడానికి. నార్మల్గా అయితే తాగరు వాళ్ళు, సతాయిస్తారు సాల్ట్ ఉంటే. నార్మల్గా సాల్ట్ పాలేసి సాల్ట్ వేసేసి ఇచ్చినా కూడా అస్సలు తాగరండి. ఇట్లా కొంచెం డిఫరెంట్గా అంటే స్వీట్ ఉంటేనే కొంచెం ఫాస్ట్గా అయితే తాగేస్తారు. సో చిన్నారికి ట్యూషన్ టైం అయిపోతుందని అయితే ఇంకా మొత్తం చల్లారి పెట్టేశాను జావా. ఇంకా వాళ్ళకి ఇద్దరికి గ్లాసులో పోసి అయితే ఇచ్చేస్తాను. బయటికి ఎక్కడికైనా తిరిగి వస్తే మాత్రం నాకు హెడేక్ బాగా వస్తుందండి. అసలు ఎందుకో కానీ వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తామో వచ్చేటప్పుడు అంత టయర్డ్గా హెడేక్తోనైతే వస్తాను. అస్సలు నా వల్ల అవ్వదనమాట బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే. ఇంకా మా లిటిల్ బాగా సతాయిస్తున్నాడు, వద్దు నాకు జావా అని. ఇంకా వాడికి కొంచెం బలవంతంగా పెట్టేసరికి ఇంకా ఏడుస్తూ తాగుతున్నాడు, వద్దు మమ్మీ అని. ఎంత అల్లరోనండి, ఫుల్ అల్లరి చేస్తాడు లిటిల్ అయితే ఇంట్లో. ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్స్ మొత్తం ఒక కవర్లో ఉంటే తీసుకొచ్చి ఇంకా కలర్ సపరేట్ చేశాడు. ఇంకెక్కువ అల్లరి అయిపోతుందని థ్రెడ్లో మొత్తం ఏ కలర్కి ఆ కలరు పెట్టేసేయని ఒక 3 థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను. పైపింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి. సో వాడికి ఇచ్చేస్తే ఇంకా వాడైతే మొత్తం దాంట్లో ఏ కలర్కి ఆ కలర్ మొత్తం పెట్టేస్తున్నాడు. చాలా వరకు ఇట్లా ఇచ్చేసేసరికి వాడి నాయిస్ అయితే తగ్గిపోయింది నాకు. ఇట్లయితే పెట్టమని చెప్పేశాను. బాగా అల్లరి చేస్తున్నాడు. ఇట్లా చెప్పిన దగ్గర నుంచి కొంచెం సైలెంట్ అయ్యాడు. ఇలాంటిది ఏదో ఒకటి ఉంటే మాత్రం పిల్లలు అస్సలు సెట్ అవ్వరండి, లేకపోతే నా అసలు ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఎంత అల్లరంటే లిటిల్ గాడ్ అయితే చిన్నారి ట్యూషన్కి వెళ్ళిపోయింది. ఇంకా వీడు ఒక్కడే ఉంటాడు ఇంట్లో. అసలు ఒక్క పని చేయనియాడు నన్ను అయితే. లేదంటే ఫోన్ తీసుకొని కూర్చుంటాడు, లేకపోతే ఇంకేదో ఒకటి పగలు కొడతా ఉంటాడు. ఫుల్ అల్లరి ఫెలో వీడైతే. ఇవన్నీ కలర్స్ మొత్తం చేసి నాకు చూపించాలి, సరేనా? నేను యూట్యూబ్లో పెడతా, వీడియో తీస్తాను నీకు. ఈ కలర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి, ఓకే?